సో శిశువు జన్మించేటప్పుడు ఆ లోపల మోషన్ అవ్వకూడదు, అవి డేంజర్ అనేవి మనం వింటూ ఉన్నాం. సో మలమని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. పిల్లలు పుట్టేటప్పుడు అది ఒంటికి అతుక్కున్న, మొహానికి అంటుకున్న మలంతో పుట్టే పిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో ఏమైనా హానికరం జరిగే అవకాశం ఉంటుంది అంటారా? దీనివల్ల మంచి ఏంటి, చెడు ఏంటండి? సో ఇది మలం మనం బేసికల్లీ నవ శిశువులో నార్మల్ వేరే నవ శిశువు కాకుండా వేరే హ్యూమన్ బీయింగ్స్తో వేరే లైఫ్తో ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ని వేరే స్టేజ్తో కంపేర్ చేస్తే మలం అన్న బేసికల్లీ మోషన్ అన్న స్టూల్ అన్న అన్నీ ఆల్ సేమ్ వర్డే కాబట్టి సో డిఫరెన్స్ ఏముంటుందంటే ఇందులో బేబీస్ పుట్టిన వెంటనే ఏదైతే మోషన్ పాస్ చేస్తారో అది స్టెరైల్, అందులో బ్యాక్టీరియా అనేదే ఉండదు. 9 months టైం పీరియడ్లో ఏదైతే బాడీ సెల్స్ షెడ్ అయ్యి లోపల అన్నీ అక్యుములేట్ అవుతాయో అవన్నీ మోషన్ లాగా తయారవుతాయి. సో అది బేబీస్ పుట్టిన 24 hours లోపు పాస్ చేసేస్తారు. సో దాని కలర్ కూడా బ్లాకిష్ గ్రీన్లో ఉంటుంది. అది నార్మల్ మలం లాగా కలర్ ఉండదు. అండ్ అందులో ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండదు.